హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. థ్యాంక్స్ అలాట్ అండి. ప్లస్ కమెంట్ ద్వారా మీ ఒపీనియన్ కూడా తెలుపుతున్నారండి. సో థ్యాంక్స్ అలాట్. సో ఈరోజు వచ్చేసి మనము కెరియర్ లైఫ్, మీ కెరియర్ లైఫ్ ఎలా ఉండబోతుంది, అట్ ప్రజెంట్ ఎలా ఉండబోతుంది చూసేసామండి. కమన్. రాధే రాధే 996 అండి. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో మీ కెరియర్ లైఫ్ ఎలా ఉండబోతుంది చూసేసామండి. కమనండి. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో ఒక 3 times or 5 times తలుచుకోండి. ఫస్ట్ మీ ఇష్టదైవాన్ని తలుచుకున్న తర్వాత మీ పేరును మీ డేట్ ఆఫ్ బర్త్ని తలుచుకోవాలండి ఎప్పుడైనా. సో కమనండి. ఈ మనసులో మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని తలుచుకోండి. మీ కెరియర్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. మనము అట్ ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఓకే. రాధే 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 రాధే. వన్ మోర్ టైం ప్లీజ్. రాధే 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 రాధే. కరెక్ట్. మీ కెరియర్ లైఫ్ ఎలా ఉండబోతుంది, అట్ ప్రజెంట్ ఎలా ఉంది, మీ కెరియర్ లైఫ్ ఏంటి అనేది చూసేద్దామండి. ఏ ఫీల్డ్లో అయినా ఉండొచ్చండి మీరు. మీ కెరియర్ ఎలా ఉండబోతుంది, మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక 3 times or 5 times మీరు మీ మనసులో తలుచుకోండి. మీ కెరియర్ లైఫ్ ఎలా ఉండబోతుందో యాక్యురేట్గా వస్తాయండి. మీ మనసులో తలుచుకోండి. రాధే 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 రాధే. శివాయ. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే అండి. మీ కెరియర్ లైఫ్ ఓకే. మంచి కార్డ్స్ వచ్చేవి, మంచి గైడెన్స్ కూడా వస్తుందండి. బాగుంది. 2 of cups, Ace of cups. మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ చూసారా, మనం కెరియర్ అనేది ఫస్ట్ టైం అండి రీడింగ్లో ఈ కార్డ్ రావడం. 8 of Pentacles. పెంటికల్స్ అంటేనే డబ్బులు. 8 of Pentacles. మీ ఓన్ కెపాసిటీ, మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ మీరు యూజ్ చేస్తే మీకు మంచి కెరియర్ ఉంటుంది. జస్టిస్ చూసారా, ఆ యూనివర్సల్ ఎలా ఇస్తుందో. 1 more card ప్లీజ్. ఇంకా 2 cards అండి. ఇంకా బాండ్స్ లాస్ట్ కార్డ్ అండి. 1 more card ప్లీజ్. బాగున్నాయి. బిజినెస్ పరంగా వచ్చింది ఫస్ట్. ప్లస్ ఓన్ బిజినెస్, ఓన్ స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా వచ్చింది. అంటే ఇది మన జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన మెసేజెస్ వస్తాయండి. మీకు ఏది అనువుగా ఉంటే ఆ మెసేజెస్ తీసుకోవాలండి. 1 card. వావ్, 2 cards వచ్చాయి. నో ప్రాబ్లం. కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే అండి. ఇది వచ్చేసి మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూసారా. పెంటికల్స్ అనగా మనకు ఆల్రెడీ ఆ ఏంజిల్స్ అయినా ఈ రాధే రాధే అమ్మవారు ఎవరైనా మన పెంటికల్స్ కార్డ్సే వస్తున్నాయి చూడండి. 7 of Pentacles, 6 of Cups. ఓకే. 7 of Swords. జాగ్రత్తగా ఉండాలి. తస్మా జాగ్రత్త. ఏది చేసినా అలర్ట్గా ఉండడం అయితే ముఖ్యమే అన్నింట్లో. ఫస్ట్ 7 of Pentacles వచ్చింది. ఓకే. మనకు బాటమ్ ఆఫ్ ఎ డెక్ 7 of Pentacles వచ్చింది. ప్లస్ ఇక్కడ చెప్తాను చూడండి. ప్లస్ ఇది కూడా 7 of Swords వచ్చింది చూసారా. మీరు చేసే ఏదైనా ఎనీథింగ్ బిజినెస్ ఏదైనా అంటే ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. మీ చుట్టుపక్కలనే అంటే మీకే ఎవరికి వర్తిస్తుందో వాళ్ళే తీసుకోవాలండి జనరల్ రీడింగ్. మీ చుట్టుపక్కలనే మీ ఫ్రెండ్లీగా ఉంటూ ఎవరో సంథింగ్ మెసేజెస్, ఇంపార్టెంట్ మెసేజెస్ అవి ఉంటాయి కదా, డీలింగ్స్ ఏమైనా అవి వేరే వాళ్ళకు చేరవేసే అవకాశాలు ఉంటాయి. సో బీ అలర్ట్.
అక్కడ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చిందంటే ఫ్యూచర్లో అయ్యేదన్నమాట అది. ఈ కార్డ్ చూడండి, నేను చూస్తాను కూడా మీకు డౌట్ ఉంటే. అందుకే అది మెయిన్ పాయింట్ అనమాట ఇది. అంటే ఇది సంథింగ్ దొంగిలించడం అనేది కూడా వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమైనా ఉంటాయి కదా, కంపెనీకి సంబంధించినవి ఎవరికి ఎలా వర్తిస్తుంది అలాంటివి సీక్రెట్స్గా మెయింటైన్ చేసేటివి ఎవరో చేరవేస్తారు మీ ఆపోజిట్ వాళ్ళకి. కాకపోతే మీ ఆఫీస్లోనే, మీ ఫీల్డ్లోనే, మీ బిజినెస్లోనే ఎనీథింగ్ ఏదో ఒకటి అదే అంటే దొంగ అంటే తీసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు తెలియకుండా అవి వాళ్ళు దొంగిలించుకొని వెళ్తారండి. సంథింగ్ మెసేజెస్ అయినా, అమౌంట్ అయినా, ఏదైనా విలువైన వస్తువులైనా. సో బీ అలర్ట్, అదైతే ఉండాలి, ఖచ్చితంగా ఉండవలసింది. అందుకే నేను బాటమ్ ఆఫ్ డెక్, ఎందుకంటే అది కోల్పోయిన తర్వాత మళ్ళీ ఉండదు. ఫస్ట్ అలర్ట్గా ఉండాలి మీ కెరియర్ లైఫ్లో. ఇది వచ్చేసి కెరియర్, మీ ఆఫీస్, బిజినెస్, ఎనీథింగ్ అది మీ కెరియర్లో. ఫ్యామిలీ మ్యాటర్ కాదు ఇక్కడ, మనీ మ్యాటర్. ఓకేనా? సో 7 ఆఫ్ పెంటికల్స్ ఇదేంటంటే ఎవరికి ఏది వర్తిస్తారు తీసుకోవాలండి. ఏంటంటే మీరు డైరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది ఎలా ఉన్నారంటే, అబ్బా ఎదుటివాడు ఇంత డెవలప్ అయ్యాడు అంటే, సేమ్ మీ కొలీగ్స్ ఆపోజిట్ వాళ్ళు ఉంటే అది కామన్గా ఉంటుంది. అంత డెవలప్ అయింది, వానికి ఒక పెద్ద బెంజ్ కార్ ఉంది, నాకు ఈ మారుతి ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉంటారు. కానీ మీరు వాళ్ళని చూసి అసూయ కాదండి, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఉన్నమాట. మీకు కూడా ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది, స్టెమినా ఉంది, క్వాలిఫైడ్ ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది. మీరు కూడా ఆ బెంజ్ కార్ వరకు వెళ్ళే వరకు మీరు కూడా ఆ దారిలో నడవండి. మీకు కూడా అన్నీ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి. మీ మారుతి కారునే ఉంది నాకు అని మీరు దాన్ని చూసి అసూయపడి ఈ మారుతి కారుని కూడా యూజ్ చేయకుండా అక్కడ గ్యారేజీలో పెట్టడం కాదు. ఆ మారుతి కారులోనే మీరు ఉండి ట్రావెల్ చేసి ఆ బెంజ్ కార్ వరకు ఎలా డెవలప్ కావాలి, ఎలా అనేది మీరు స్టెప్స్ వేయండి అని చెప్తున్నారు మీరు ఈ కార్డ్స్ ద్వారా. అంటే కొంతమంది మెంటాలిటీస్ అలా ఉంటాయి. ఆ కొలీగ్స్గా అంత పెద్ద కారు ఉంది, వాళ్ళు అంత తొందరగా డెవలప్ అయ్యారు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఇది ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కార్ చెప్పాను కదా, అది కాదు మ్యాటర్. నీకు ఎంతలో ఉందో అది నువ్వు ఎంజాయ్ చేయి, దాంట్లో ఉండి ముందుకు స్టెప్ వేసి ఎలా డెవలప్ అయితే ఇంకా వాళ్ళ వరకు చేరుకుంటావు, ఇంకా ఎక్కువ డెవలప్ అవుతావు దాంట్లో ఉంటుంది. ఉన్నది నాకు ఇంతే ఉంది, వాళ్ళకి అంత ఉంది, వాళ్ళు అంత తొందరగా డెవలప్ అయ్యారు, ఆ థింకింగ్ వదిలేసేయండి. వాళ్ళ వరకు నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు, ఏ ప్రయత్నం చేయాలి, ఏ స్టెప్స్ వేయాలి, ఏ ప్లానింగ్ వేయాలి, అలా మూమెంట్ కమ్మని చెప్తున్నారండి. అలా ఆలోచించి మూవ్ కండి, మీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు. ఇదనమాట. ప్లస్ దీంట్లో మీకు మీ ఫ్రెండ్స్ కూడా సహకరిస్తారండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎనీవే ఫ్రెండ్స్, మీ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, మీ ఎనీథింగ్ మీ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ సహకారం మీరు తీసుకోండి, కలిసి చేయండి అని వస్తుందండి. బట్ బీ అలర్ట్గా ఉండండి, ఎవరిని నమ్మొద్దు, కన్నేసి పెట్టండి అందరి పైన. అలా అని డైరెక్ట్గా కాదు, కార్డ్స్ చెప్తున్నాయంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట. అంటే కొంతమంది యాక్టింగ్ బాగా చేస్తారు, ముంగట మన ప్రాణ స్నేహితులే అన్నట్టు చేస్తారు, బట్ వెనకాల మళ్ళీ వాళ్ళు చేసే అన్నీ చేస్తారు. సో కార్డ్స్ చెప్తున్నాయంటే షూర్గా అది మీ ఫ్యూచర్లో అయ్యేదే చెప్తుంది. మన కేర్ఫుల్లో మనం ఉండాలండి. బిజినెస్ అది, లైఫ్ కాదు, బిజినెస్. ఒక్కసారి నష్టపోతే ఒక పెద్ద ఎత్తున మనకు షాక్ అవుతుంది. ఎన్నో ఇయర్స్ మనం కష్టపడ్డదంతా పెంటపాలైపోతుంది. అలా ఉంటుంది. అందుకే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా బిజినెస్లో కానివ్వదు. బీ అలర్ట్గా ఉండాలి, ఎవరిని నమ్మొద్దని చెప్తున్నారు. అలా ఉంది. బాటమ్ ఆఫ్ డెక్ అంటే అది ఫ్యూచర్ అనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే 2 ఆఫ్ కప్స్ అంటే మనకు కెరియర్ పరంగా మీకు ఎలా కలిసి వస్తుందంటే, అంటే కొంతమంది ఇప్పుడు లేడీస్ జెంట్స్ అని కాదండి, అంటే ఇక్కడ బిజినెస్ పరంగా మేబీ జెంట్స్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు లేడీస్తో చేస్తే అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ అలా తీసుకుంటే, కొంతమందికి లేడీస్ బాగా మేనేజ్మెంట్ చేస్తారు, వాళ్ళకు కూడా ఉంటాయి, అందరూ ఈక్వల్గా చేస్తున్నారు. మీరు జెంట్స్ అయితే లేడీస్తో పార్ట్నర్షిప్ చేసి బిజినెస్ చేస్తే, వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకుంటే మీకు ఎలా వర్తిస్తూ కలిసి మీకు బాగా కలిసి వస్తుంది. కొంతమందికి అలా ఉంటుందండి. మీరు కనుక జెంట్స్ అయితే అంటే వాళ్ళని ఎక్కువ ఎంప్లాయీస్ని తీసుకోవడం, కాకపోతే మీ దాంట్లోనే అలాంటి వాళ్ళకు ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ మీ ఫీల్డ్ పైన వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. అలా మీరు డీల్ చేస్తే ఆపోజిట్గా మీరు జెంట్స్ అయితే లేడీస్తో, లేడీస్ అయితే జెంట్స్తో పార్ట్నర్షిప్ చేస్తే బాగా మీకు కలిసి వస్తుందని ఉందండి. అలా ప్రతి ఒక్కరు దాంట్లో ఉంటారు.
కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్ అంటే అలాంటి వాళ్ళని పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ బాగుంటుంది. మీరు అలా మూవ్ కండి అని చెప్తున్నారు. ప్లస్ ఈ బిజినెస్ అంటే బిజినెస్, దట్స్ ఆల్. ఇమోషనల్గా ఫీల్ కావద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఇమోషనల్ కప్ వచ్చిందంటే అదే అండి. అదేంటంటే ఒక మీకు ఏంజిల్స్ కానీ యూనివర్సల్ ఆ దేవుడు కూడా మీకు మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాడండి. చూసారా, మంచి అంటే న్యూ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మీరు ఇలా మూవ్ అయితే, అలర్ట్గా ఉంటే మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు చూడండి, కప్స్ అంటే అలా ఎంత అందంగా ఉంది చూడండి. ఒక బర్డ్ అంటే మనకు యూనివర్సల్ ద్వారా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు మంచిగా యూజ్ చేసుకోండి. ఈ లోటస్, ఈ పాండ్ చూసారా, అంటే మీకు అనుకునే దానికన్నా ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఆ యూనివర్సల్ ద్వారా మీ వరకు వస్తున్నాయి. సో మీరు దాన్ని మంచి యూటిలైజ్ చేసుకోండి. మీ దగ్గర మేబీ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా, పెట్టుబడి కోసమైనా అమౌంట్ లేకుంటే దేనికి నిర్మోహమాట పడవద్దు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మీకు ఫ్యామిలీ తరఫున మీరు వాళ్ళ దగ్గర నుండి మీరు సలహాలు తీసుకోండి, అమౌంట్ తీసుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు మీకు సహకరిస్తారని ఉందండి. ఈ కార్డు వచ్చేసి అదే మనకు 10 ఆఫ్ పెంటికల్స్ అంటే అదే అండి. అంటే మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి మాత్రం ఈ ఎనర్జీస్ అయితే వాళ్ళు రిచ్ అండి. రిచ్ పువర్ అని కాదు. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత అమౌంట్ లేకున్నా వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా ఆలోచించి నిర్మోహమాటానికి పోవద్దు. మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. ఎకనామిక్గానే ఉంది, బేసిక్గా. ఎకనామిక్ కాకుండా ఎమోషనల్గా అయినా, సపోర్టింగ్ అయినా, ఎనీథింగ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. మీకు సక్సెస్ ఉంటుంది. అందరు సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా నడవండి. స్పెషల్లీ ఇది ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ వాళ్ళది కూడా తీసుకోండి. అంటే కొంతమంది నేనే ఇండివిజువల్గా చేస్తాను, ఇప్పుడు నా ఫ్యామిలీని ఎంట్రీ చేస్తే నేనే చేసినాను వాళ్ళు అంటారు. అలా పెచ్చులకు పోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెవలప్ కండి. ఫ్యామిలీ ఎలాగో అక్కడే ఉంటుంది, ఎక్కడ పోరు. మీరు అనుకున్నా వాళ్ళు అనుకున్నా డజంట్ మ్యాటర్. అది ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోమని చెప్తున్నారు అక్కడ. ఎకనామిక్ అయినా, సపోర్టింగ్ అయినా, ఎనీథింగ్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే మీకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. అది కార్డ్స్ ఎనర్జీస్ అలా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకు ఎవరు ఎంత సపోర్ట్ అందరికి తీసుకున్నా మీ ఓన్ స్కిల్స్, ఇది ఓన్ స్కిల్స్ ఏంటంటే మీ లోపల ఉన్న నైపుణ్యాన్ని ఒక సపరేట్ స్కిల్స్తోని ఒక డిఫరెంట్గా దాన్ని పర్ఫామ్ చేయండి అని ఉందండి. మీరు చేయగలుగుతారు. ఆ కెపాబిలిటీ మీకు ఉంది, ఆ కెపాసిటీ మీకు ఉంది. చూసారా ఎంత అంటే మీరు ఏ విధంగా చేయాలంటే మీలో ఉన్న స్కిల్స్ని ఎవ్రీథింగ్, మీ క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్, టైము, మనస, వాచ, కర్మన అంటారు చూడ, అలా చెయ్యండి. మీకు 100% జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు చూసారా, జస్టిస్ అంటే ఆ యూనివర్సల్ మీకు అవకాశాలు ఇస్తుంది, ప్లస్ జస్టిస్ చేస్తుంది, అంటే న్యాయం చేస్తుంది. మీరు పర్ఫెక్ట్గా అది ఫాలో అయ్యి అలా చేస్తే 100% మీకు జస్టిస్ వస్తుంది. అది కూడా ఎలా అంటే త్వరగా. మీరు ఎలా ఉన్నారంటే ఒక రేంజ్ చూసారా, హార్స్ ఎలా ఉందో, ఒక కరేజ్గా, ఒక ఎనర్జెటిక్గా అలా. అంటే మీకు ఈ అవకాశాలు యూనివర్సల్ ఇస్తుందండి. ఈ అవకాశాలను కూడా మీరు చేజార్చుకోవద్దు. ఈ రేస్ హార్స్ ఎంత ఫాస్ట్గా ఉందో అంతే ఫాస్ట్గా మీకు అవకాశాలు వస్తాయి, అంతే ఫాస్ట్గా మీరు మూవ్ కావాలని దీని ఉద్దేశం అండి. ఈ కార్డ్ మీనింగ్ వచ్చేది. అవకాశాలు వచ్చిన తర్వాత సర్లే ఇది కాకుండా ఇంకోటి అంటే బద్ధకంగా ఉండొద్దు. ఇది కాకుండా ఇంకోటి అనుకోవద్దు. మీరు వచ్చిన దాన్ని అట్ ఏ టైంలో దాన్ని యూజ్ చేసుకొని ఆ హార్స్ ఎంత వేగంగా ఉంటుందో మీరు కూడా అంత వేగంగా దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని గ్రాప్ చేసుకోండి. అప్పుడే మీకు బాగుంటుంది. టైం చూసారా, ఈ పెంటికల్స్ కార్డ్సే వచ్చాయండి. చాలా బాగా వస్తుంది రీడింగ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హార్స్ ఎంత పరిగెత్తుతుందో అంత వేగంగా చేసి మీ స్కిల్స్ని మంచిగా డెవలప్ చేసుకుంటే జస్టిస్ ఇస్తారు. ప్లస్ మీకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూసారా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కంటే ఇంకా తనకు వేరే లోకం ఉండదు. అది ఇది నథింగ్. తన మెయిన్ థీమ్ ఏంటంటే డబ్బులు సంపాదించాలి, ఒక రిచ్ మ్యాన్ కావాలి, ఒక అబెండెన్స్, అంతే తనకు. అది తప్పిస్తే ఇంకో లోకం ఉండదు. పెంటికల్స్ డబ్బు ఆయనకు అస్తమానం అదే ఉంటుంది. అలా తయారవుతారు. అంటే అన్నిటిని అంత యూజ్ చేసుకుంటే మీరు ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్, రాజులకే రాజు. అది కూడా అబెండెన్స్, డబ్బులు పుష్కలంగా వస్తాయని చెప్తున్నారు. ఇంకేంటంటే మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఏంటంటే ఒక చిన్న పిల్లోడు మాదిరిలా, అంటే మీకు ఇప్పుడు కొంతమందికి వర్తిస్తుందండి అది.
ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేసే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్కిల్స్ జాబ్ ఎనీథింగ్ మీ ఫీల్డ్లో కెరియర్ ఫీల్డ్లో ముందు ముందు స్టెప్ వేసే వాళ్ళు బీ కేర్ఫుల్గా చెయ్యండి. మీకు వచ్చే అవకాశాన్ని మంచిగా అంటే స్టేబుల్గా పట్టుకోండి, కాన్సన్ట్రేషన్ చేసి చేయండి. సర్లే కొత్తనే కదా ఇది లేకపోతే ఇంకోటి అని అలా ఇలా లీనెస్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ అవకాశం చేజారిపోతుంది లేకుంటే. అలా నెగ్లెక్ట్ చేసి ఒక చిన్న పిల్లల మాదిరిగా ఆలోచించి అంటే ఆలోచన లేకుండా సర్లే ఇదైతే ఏంది ఇంకో చేద్దామని నెగ్లెక్ట్ చేయకుండా చేయొద్దు. చెప్పాను కదా స్కిల్స్ ఉపయోగించాలి, జస్టిస్ అవుతుంది, ఎవ్రీథింగ్ బాగుంది. బట్ డిలే చేయొద్దు, బద్ధకంగా ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బద్ధకంగా ఉండొద్దు, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, నెగ్లెక్ట్గా ఉండొద్దు. టైం టు టైం వర్క్ చేయాలి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కేర్ఫుల్గా చేయాలి, ఎవరిని నమ్మొద్దన్నట్టుగా. ఇది పిల్ల చేష్టలు అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా నెగ్లెక్ట్గా చేస్తారో అలా చెయ్యొద్దు, పర్ఫెక్ట్గా చెయ్యండి. మీకు అవకాశాలు వస్తున్నాయి, సూపర్గా వస్తున్నాయి, చాలా బాగుంటుంది. ఇంకా ఒకరిని చూసి అసూయపడటం, ఎవరికి ఏది వర్తిస్తే అది తీసుకోవాలండి. అసూయ పడేది లేనిది అనేది వాళ్ళను అసూయ మనం పడవద్దండి. వాళ్ళలాగా మనం డెవలప్ కావాలనే ఒక పట్టుదలతో మనం వర్క్ చేయాలి. 100% వాళ్ళు అయినప్పుడు మీరెందుకు కారండి, అలా ఉండాలి. వాళ్ళైతే మనం ఎందుకు కాలేమో, మన కూడా ఉంది స్పెషాలిటీ. కొంచెం టైం తీసుకుంటుంది, నో ప్రాబ్లం. బట్ ఆ స్టెప్స్ వేయండి అని చెప్తున్నారు. వాళ్ళని చూసుకుంటూ ఏడ్చుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. మీకు మారుతి కారు ఉన్న బెంజ్ కారు వరకు ఎలా వెళ్ళాలి అనేది స్టెప్ బై స్టెప్ మూవ్ కండి. మారుతి కార్ నుండి బెంజ్ కార్ వరకు వస్తారు. బెంజ్ కార్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చోదు, వాడి వరకు మనం ఎలా వెళ్ళాలి, ఆ కార్ వరకు ఎలా అర్న్ చేయాలనేది ఆలోచించండి అని చెప్తున్నారు. బట్ బీ కేర్ఫుల్, మీ సర్కిల్లోనే ఉంటారు. మీవన్నీ ఎవరో బయటికి చేరదీసే వాళ్ళు, సమ్ మెసేజెస్ సీక్రెట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటారు. కేర్ఫుల్గా ఉండండి, పిల్ల చేష్టలు చేయొద్దు. చాలా బాగున్నాయి. మీ ఫ్రెండ్స్కి కూడా సపోర్ట్ తీసుకోమని చెప్తున్నారు. చాలా బాగుందండి. మీకు 10 ఆఫ్ కప్స్ కూడా వస్తుంది, పెంటికల్స్ కార్డ్ కూడా వస్తుంది. చూడండి, అన్ని పెంటికల్స్ కార్డ్సే వచ్చాయి. చాలా సూపర్గా ఉంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ఇది ఏంటంటే కెరియర్ రీడింగ్ అండి, చాలా బాగుంది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే 6 డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన వాళ్ళు, 6 స్పెసిఫిక్గా నాకు ఇది తెలుసు, వాళ్ళకు ఏంజలిక్స్ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళ బిజినెస్ అయినా జాబ్ అయినా ఎనీథింగ్ ఏదైనా చేస్తే మీరు మేల్ అయితే ఫీమేల్తో ఎంప్లాయీని చేసుకోవడం, కాకపోతే పార్ట్నర్షిప్స్ ఉంటాయి కదా, పెట్టుబడి పెట్టడం, అలాంటి వాళ్ళని తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీరు మేల్ అయితే ఫీమేల్ అయితే మేల్. ఈ కార్డ్ అదే ఈక్వెంట్ గేవ్ అండ్ టేక్ అంటే అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది, మంచి డెవలప్ అవుతుంది, అలా ఉంటుంది వాళ్ళది. మీకు అవకాశాలు సూపర్గా వస్తుంది. చాలా బాగుందండి ఈ రీడింగ్. సో మనకు ఈ కెరియర్ దాంట్లో బాబా వచ్చేసి ఎలా మెలుక్కోవాలి అంటే మనం ఎలా ఉండాలి, ఆ గైడెన్స్ ఏంటి, బాబా మనకిచ్చే గైడెన్స్ ఏంటో చూసేద్దామండి ఒకసారి. బాగుందండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను కెరియర్ రీడింగ్, కానీ నేను అనుకోలే అన్ని పెంటికల్స్ కార్డ్సే వచ్చాయండి. సూపర్గా ఉంది. జస్టిస్ కూడా ఇచ్చేసారు, చూసారా ఎలా ఉండాలి ఏంటి అనేది. మెయిన్ కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని కూడా ఇదవుతుంటారండి. బట్ మనకు ఈ యూనివర్సల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే తీసుకోండి, మీరు ఊరికి పనికిరాని మాటలు పట్టుకొని బ్రెయిన్లో ఇచ్చేయద్దు, సపోర్ట్ తీసుకోండి, మీకు బాగుంటుంది. వాళ్ళ సపోర్ట్ కూడా, వాళ్ళ సపోర్ట్ అంటే సలహాలు కూడా, పెద్దవాళ్ళ సలహాలు కూడా ఇచ్చేటివి కూడా మనకు చాలా వాల్యుబుల్గా ఉంటాయండి. కొన్ని సపోర్ట్ తీసుకోండి. అట్ ఏ విధంగా అయినా సరే, ఎకనామిక్ అయినా కానీ, సలహాల రూపంలో అయినా కానీ, ఐడియాస్ రూపంలో అయినా కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తుంటారు కదా, అలాంటివైనా సరే. బట్ సపోర్ట్ తీసుకొని చేయండి, అందరి సహకారంతో చేయండి అని చెప్తున్నారు. ఓకేనా బాబా. ఓన్లీ 1 కార్డ్ అండి. ధ్యానించుము, జపించుము, మరింత ప్రార్థించుము. అంటే మీకు దేవుడు ఆల్రెడీ యూనివర్సల్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తుందని చెప్పారు కదా, ఆ ఆపర్చునిటీస్ సంథింగ్ ఇప్పుడు చెప్పిన రీడింగ్ అంతా మీకు పర్ఫెక్ట్గా చేయడానికి దేవుడే మీకు అవకాశాలు ఇస్తుంది. కాబట్టి దేవుని ప్రార్థించండి. ధ్యానము, ప్రేయర్, ధ్యానించుము అంటే స్మరించుకోవాలి, ఎప్పుడు ధ్యానించుకుంటూ జపించుకుంటూ మరింత ప్రార్థించుము. ఈ అంత మొత్తం ఓవరాల్గా అంత మంచి ఎనర్జీ ఇచ్చాడు. దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి మీరు ఇంకా దేవుణ్ణి
పదే పదే స్మరించుకోండి మనసులో. మీకు ఇంకా ఎనర్జీ గెయిన్ అవుతుంది, ఇంకా పాజిటివ్ ఎదురవుతుంది. అంతకు మించిన మార్గం ఏదీ లేదండి. కరెక్ట్గా చెప్పింది బాబా మనకు మెసేజ్. పదే పదే ఇస్తుంటే కూడా మనకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మన పాత అనేది క్లియర్గా అవుతుంది. ఏవి గడ్జెస్ రాకుండా, ఏవి ఆటంకాలు రాకుండా పీస్ఫుల్గా వెళ్తుంది. ఏదైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇప్పుడు చెప్పానే మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్సే మీ మెసేజెస్ సంథింగ్ ఏదో దొంగలించుకొని పోయి అవకాశం, ఫ్రెండ్స్ అనే కాదు, ఎనీహౌ ఏ పర్సన్ అన్నా కావచ్చు, మనకు ఆ మెసేజ్ వచ్చిందంటే అందరిపైన అలర్ట్గా ఉండవలసిందే. అలాంటివి కాకుండా అయ్యే ముందే మనకి ఏమైనా సిమ్టమ్స్ కూడా చూపిస్తుందండి. మీరు పదే పదే దేవుని ధ్యానించుకుంటూ చేస్తుంటే మనకి ఏ ఆపద కలగనివ్వదు, నెగిటివ్ కానివ్వదు. సో అందుకే చెప్తున్నారు, మీరు ఏ పని చేసినా లోపల స్మరించుకుంటూ ఉండండి. మీకు అంతా మంచిగా అవుతుంది, సక్సెస్ అవుతుంది, సూపర్గా అవుతుందని ఉండండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ, బాయ్.